మోహన్ బాబు వర్సిటీ వద్ద హై టెన్షన్ క్యాంపస్లోకి వెళ్లేందుకు మనోజ్ దంపతుల యత్నం అడ్డుకున్న పోలీసులు సిబ్బంది. మనోజ్ వాహనంపై కర్రతో యువకుడి దాడి. విష్ణు అనుచరులపై పరోక్షంగా మనోజ్ ఫైర్. కోర్టు ధిక్కరకు పాల్పడినందుకు ఫిర్యాదు చేస్తాం. ఎంబీయూ మీడియా ఇన్ఛార్జ్ అంటూ ఒకరు చూస్తున్నాం. సో మోహన్ బాబు వర్సిటీ మళ్ళా మోహన్ బాబు ఫ్యామిలీలో రచ్చ, వాళ్ళ విభేదాలు ఇంకా రచ్చ తారస్థాయికి చేరుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఇందులో భాగంగా గతంలో నేను ఒక స్టోరీ చేయడం జరిగింది. ఏది మోహన్ బాబుకు సంబంధించినటువంటి ఏది జల్పల్లి ఫామ్ హౌస్ సంబంధించిన వివాదంలో భాగంగా దీని వెనకాల ఒక ఫిల్మ్ సిటీ ప్రతిపాదన ఉంది అనేది నేను ఆల్రెడీ క్లియర్గా చెప్పడం జరిగింది. ఒక 1 or 2 డేస్లో అంటే వాళ్ళు ఏం ప్లాన్ చేసారు అనేది డిపిఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అవుతుందో దాన్ని నేను నా దగ్గరికి ఇవాళ రేపు వస్తుంది స్టడీ చేసి ఒక 2 రోజుల్లోగా ప్రజలకు దీనిపైన రోహిత్ రెడ్డి ఏ విధంగా ఇన్వాల్వ్ అయ్యిండు, ఈ ఇష్యూలో వెనకాల రోహిత్ రెడ్డి ఏ విధంగా ఉన్నాడు అనేది చాలా స్పష్టంగా నేను ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్తో సహా నేను ఖచ్చితంగా ఆధారాలతో సహా మీ ముందు పెట్టబోతున్నాను. దానికి సంబంధించినటువంటి ఒక చిన్న డిపిఆర్ని ఇంకా మన దగ్గర రావడానికి ఇవాళ సాయంత్రం వరకు వచ్చేటువంటి అవకాశం అవుతుంది. వచ్చిన తర్వాత ఖచ్చితంగా పూర్తి స్థాయిలో దానిపైన మీకు మోహన్ బాబు ఫ్యామిలీ వెనకాల రోహిత్ రెడ్డి కుట్ర ఉంది. రోహిత్ రెడ్డి కుట్ర వెనకాల కొన్ని 100 ఎకరాల ప్రభుత్వ భూములకు సంబంధించిన ఒక ఫిల్మ్ సిటీ ప్రతిపాదన ఉంది. అందుకే మోహన్ బాబును ఆ జల్పల్లి ఫామ్ హౌస్ దగ్గర ఇష్యూ జరుగుతూ ఉంది. సో దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు మీకు 2-3 రోజులుగా పెట్టేటువంటి అవకాశం అయితే ఉంటే ఖచ్చితంగా దాన్ని స్టడీ చేసి క్లియర్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను.